ముందుగా అందరికీ నమస్కారం. ఈరోజు లైవ్లోకి వచ్చినటువంటి విశేషం ఏమిటంటే, బాపట్ల జిల్లా ఇంకొల్లు మండలం ఇంకొల్లు గ్రామంలో విచ్చేసినటువంటి మిట్టపాలెం రామ మందిరం ఈ రోజుకి ప్రారంభించి 50 సంవత్సరాలైంది. 50 సంవత్సరాలు అయిన సందర్భంగా ఇంకొల్లు మిట్టపాలెం రామ మందిరం కమిటీ ఈ 50 సంవత్సరాల్లో అయినటువంటి విషయాన్ని పురస్కరించుకొని ఒక బ్రహ్మాండమైన అన్నదాన కార్యక్రమం, రాముల వారి కళ్యాణం రేపు మార్నింగ్ చేయాలని నిశ్చయించుకున్నారు. కార్యక్రమం అయితే రేపు. ఈ కార్యక్రమం ఎందుకు ఇంత భారీ ఎత్తున మేము చేస్తున్నామంటే, రామ మందిరం ఈ రోజుకి ప్రారంభించి 50 సంవత్సరాలైంది. అంటే దాదాపు ఇంకొల్లు ప్రాంతంలో ఉన్నటువంటి అందరికీ కూడా సుపరిచితమైనటువంటి ఒక దేవాలయం ఈ రామ మందిరం. ఈ ప్రాంతంలో 3 జనరేషన్లు చూసింది ఈ రామ మందిరం. అందువలన ఈ రామ మందిరం అంటే ఒక ఇంకొల్లుకే ఒక ఐకానిక్ సింబల్, ఒక ఇంకొల్లుకి ఒక ఐక్యూ లాంటిది ఇంకొల్లు రామ మందిరం అంటే. ఈ రామ మందిరాన్ని పురస్కరించుకొని 50 సంవత్సరాలు పురస్కరించుకొని రేపు బ్రహ్మాండమైనటువంటి దాదాపు 10,000 మందికి అన్నదానం మరియు రాముల వారి కళ్యాణం రేపు మార్నింగ్ చేయడానికి అందరూ నిశ్చయించారు. తర్వాత సందర్భంగా ఈ రాముల వారి కళ్యాణం అంటే ఏమిటి, రాముల వారి కళ్యాణం ఎందుకు చేసుకుంటారు, సీతారామ కళ్యాణం ఎంత గొప్ప ప్రాశస్తమైందో మనం ఈ సందర్భంగా ఒకసారి చెప్పుకుందాం. ముందుగా రాముల వారు మహావిష్ణు అంశ అయినటువంటి రాముల వారు ఎందుకు మానవుడుగా జన్మించారనేది మనం తెలుసుకోవాలి. ఎందుకంటే రామావతారం అనేది చాలా గొప్ప అవతారం అన్ని అవతారాల కంటే. ఎందుకంటే మహావిష్ణువు ఎక్కడో సాగర మధ్యంలో లక్ష్మీదేవి దగ్గర ప్రశాంతంగా ఉండవలసిన వాడు ఈ ప్రజలను రక్షించడానికి ఒక మానవ రూపంలో వచ్చాడు. ఎందుకు మానవ రూపంలో వచ్చాడనేది మీకు తెలుసుకోవాలి. ఆనాడు రావణాసురుడు తమ యొక్క శివుని గురించి ఘోరమైనటువంటి తపస్సు చేశాడు. తపస్సు చేసి ఏం కోరాడంటే, నాకు చావు లేకుండా వరమేమని కోరాడు. అప్పుడు శివుడు, చావు లేకుండా వరవీయటం నీకు కుదరదు, మనిషి పుట్టినవాడు గిట్టక మానడు, కానీ ఇంకొక సవరణ కోరుకున్నాడు. అప్పుడు ఆయన నరుల వల్ల కానీ వానరుల వల్ల కానీ నాకు చావు లేకుండా ఉండేటట్టు వరం, వాళ్ళిద్దరు గురించి నాకు పెద్ద లెక్కలేదు, మిగతా దేని ద్వారా నాకు చావు లేకుండా ఉండేటువంటి వరం కోరాడు. అప్పుడు దాని కారణంగా రాముడు నరుడుగా జన్మించాల్సి వచ్చింది. అలాగే ఆంజనేయుడు, అష్టదిక్పాలకుల్లో ఒకరైనటువంటి ఆంజనేయుడు వాయుదేవుడి అంశలాగా ఈ భూమి మీద అవతరించాల్సి వచ్చింది. అది రాముడు పుట్టుక యొక్క గాథ. ఇప్పుడు సీతారామ కళ్యాణాన్ని రేపు రామ మందిరం కాడ వైభవంగా జరుపుకుంటున్నాం. ఒక్కసారి మన పురాణాన్ని గమనిస్తే వాళ్ళు స్త్రీకి ఎంత గౌరవమైనటువంటి స్థానం ఇచ్చారో మీకు అందరికీ ఒకసారి తెలియజేస్తా. ఏ ఒక్క కళ్యాణం తీసుకున్నా కూడా సీతా కళ్యాణం అంటారు, గిరిజా కళ్యాణం అంటారు, పార్వతీ కళ్యాణం అంటారు. ప్రతి స్త్రీకి కళ్యాణంలో స్త్రీకి ఒక విశేషమైనటువంటి ప్రాముఖ్యత కల్పించారా. ఎందుకంటే వేదభూమి మంది, వేదాలను గౌరవించే భూమి. సాక్షాత్తు భగవంతుడైనటువంటి శ్రీకృష్ణుడు ఈ యొక్క ప్రజానీకానికి తన భగవద్గీత ద్వారా ఒక విప్లవాత్మకమైనటువంటి ఒక శ్లోకాన్ని చెప్పినటువంటి ఈ కర్మభూమి ఇది. ఈ కర్మభూమిలో స్త్రీకి అంతటి విలువనిచ్చారు ఆ రోజుల్లో. అలాంటి సీతా కళ్యాణాన్ని రేపు ఇంకొల్లు మిట్టపాలెం రామ మందిరంలో జరుపుకోబోతున్నాం. ఎందుకు ఇన్ని కళ్యాణాలు ఉండగా సీతారామ కళ్యాణానికే ఇంత గొప్ప ఆకర్షణ వైభోగం? ఎందుకంటే సీతారామ కళ్యాణం అనేది ఒక మహత్తర ఘట్టం. ఏ కళ్యాణాన్ని కూడా సీతారామ కళ్యాణానికి పోల్చడానికే వీల్లేదు. ఎందుకంటే దశరథుడికి 4 పిల్లలు, రాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు. విశ్వామిత్రుడు ఆ రోజుల్లో యజ్ఞం చేస్తా దశరథుడి దగ్గరికి వచ్చి, రాముడిని లక్ష్మణుడిని నాకు ఆ యాగ సంరక్షణకు పంపించమన్నాడు. యాగ సంరక్షణకి రాముల వారు లక్ష్మణుడు వెళ్ళాడు. ఆ యాగం పూర్తి చేశారు. యాగం నిర్విఘ్నంగా సాగిపోయింది.
సాగిపోయిన తర్వాత మరి మిథిలా నగరంలో జనక మహారాజు సీతకి, మన సీతా జగన్మాత అయిన సీతకి స్వయంవరం పెట్టాడు. ఏం పెట్టాడంటే శివుని విల్లు ఎక్కుపెట్టిన వాళ్ళకి తమ బిడ్డనిస్తానని చెప్పి ఆయన ఒక స్వయంవరం ప్రకటించాడు. మరి విశ్వామిత్రుడు శ్రీరాముని తీసుకెళ్లి స్వయంవరానికి వెళ్ళాడు. ఎంతమంది రాజులు వచ్చినా కూడా ఆ శివుని విల్లు లేపలేకపోయారు. సాక్షాత్తు రావణాసుడు కూడా వచ్చాడు దానికి, కానీ శివుని విల్లు లేపలేకపోయారు. మరి అప్పుడు రాముడు విశ్వామిత్రుడి యొక్క అనుమతి తీసుకొని ఆ శివుని విల్లు ఎక్కుపట్టి మరి ఆ ధనుస్సుని సంధించాడు. ఆ సంధించినప్పుడు ఆ విల్లు విరిగిపోయింది. అప్పుడు సీతాదేవిని రాముల వారికి ఇద్దామని చెప్పి నిర్ణయించుకున్నారు. అప్పుడు రామభద్రుడు అన్నాడు, అయ్యా నేను రాజును కాబట్టి, నా యొక్క ధర్మం కాబట్టి నేను శివుని విల్లుని ఎక్కుపెట్టా. ఆ రోజుల్లో ఆ శివ ధనుర్భంగం జరిగినటువంటి రోజు రాముడికి, సాక్షాత్తు ఆ రాముడికి 13 ఏళ్ళు, సీతాదేవికి 6 ఏళ్ళు ఆ వివాహం జరిగేటప్పుడు. ఆయన ఏమన్నాడంటే, మీరు సీతాదేవిని ఇస్తారంటే నేను పరిగ్రహించను, నేను రాజధర్మంగా విల్లుని ఎక్కుపెట్టా, విల్లు విరిగిపోయింది. మరి నా తండ్రి, మాది రఘువంశం, గొప్ప వంశం, తరతరాలు కూడా మరి నీతికి, న్యాయానికి, ధర్మానికి కట్టుబడి ఉన్నటువంటి రఘువంశం మాది. నాకు పెళ్లి కుదర్చాలంటే మా తండ్రి అనుమతి కావాలి, ఆయన అనుమతి తీసుకోండి అన్నాడు. ఎంత ధర్మప్రభు అయినా, సాక్షాత్తు విష్ణు అవతారమైన తండ్రికి ఎంత గౌరవం ఇచ్చాడో మీరు ఒకరోజు ఆలోచించుకోండి. రామభద్రుడి యొక్క గొప్పతనం అది. ఆయన విల్లు విరిచాను, ఎంతో గొప్ప పని చేశానని చెప్పి ఆయన ఎమ్మని అంగీకరించాల, తండ్రి అనుమతి తీసుకున్నాడు. అప్పుడు ఆయన జనకుడు వాళ్ళ నాన్న కబురు చేసి వాళ్ళందరూ కూర్చొని అటు 30 తరాలు ఇటు 30 తరాలు, వాళ్ళది ఏళ్ళది సీతాదేవిది, ఈ రఘువంశం తాలూకు 30 తరాలు ఎలాంటి అద్భుతమైనటువంటి రాజులు వెళ్ళారంటే, రఘువంశాన్ని కానీ ఆ యొక్క జనమహారాజు కానీ అద్భుతమైన రాజులు వెళ్ళారు. ఒక మంచి పరిపాలనా దక్షంగా బ్రహ్మాండంగా వెళ్ళారు. అప్పుడు సీతాదేవి రాముడికి సరిపోయిన కోళ్ళని నిర్ణయించి మరి ఈ సీతారామ కళ్యాణానికి అంకురార్పణ జరిగింది. ఆ సీతారామ కళ్యాణం ఎలా జరిగింది అంటే, ఒక్కసారి రాముడిని గురించి కూడా ఒక్కసారి చెప్పుకుని ఆ సీతా కళ్యాణం ఎలా జరిగిందో మీకు చెప్తా. రాముడు అంటే, రామభద్రుడు అంటే ఒక అందమైనటువంటి వాడు, చాలా గొప్ప అందమైనటువంటి రామభద్రుడు, చాలా మంచి వీరుడు, మంచి పరిపాలనా దక్షుడు, పితృవాక్య పరిపాలకుడు, మరి సోదరులంటే అమితమైనటువంటి ప్రేమ కలిగినటువంటి వాడు, పరిపాలనా దక్షుడు. మరి ఆయన శక్తి సామర్థ్యాలు అసలు చెప్పడానికి అలివి కాదు. ఏ చిన్న కష్టం వచ్చినా మనం హే రామ అనుకుంటాం. ఏ చిన్న కష్టం వచ్చినా కూడా అన్నమో రామచంద్ర అనుకుంటాం, ఇంకో దేవుడిని కొలము అన్నమో రామచంద్ర అనుకుంటాం. అలాంటి రాముడి కళ్యాణం రేపు జరగబోతుంది మిట్టపాలెం రామ మందిరంలో. మరి ఆ కళ్యాణం ఎలా జరిగింది అంటే, సమస్త జీవరాశులు, మనుషులు కూడా, మరి అసలు ఆ నగరంలో ఉన్నటువంటి జనమంతా కూడా తమ బిడ్డకే కళ్యాణం జరగబోతుందని చెప్పి ప్రతి ఇంటికి కూడా వాళ్ళకు వాళ్ళే స్వయంగా వీధులు కానీ ఇళ్ళు కానీ అలంకరించుకున్నారు. మొత్తం నగరం మొత్తం కూడా తమ బిడ్డకు కళ్యాణం జరగబోతుందని. సప్త ఋషులు, దేవతలు అందరూ కూడా తమ యొక్క దీన్ని మర్చి సామాన్య జనుల మాదిరిగా అందరికీ వడ్డన చేశారు, వడ్డన కార్యక్రమంలో పాల్గొన్నారు. మరి అగ్నిదేవుడు కానివ్వండి, వీళ్ళందరూ కూడా, మన సూర్యుడు తన ప్రతాపాన్ని బాగా శాంతించి తేలికపాటి వేడిలో ఆయన తన యొక్క శక్తిని తగ్గించుకున్నాడు. మరి వరుణదేవుడు తమ సన్నటి వర్షాన్ని కురిపించి ఆయన యొక్క కళ్యాణం జరిగే రోజు ఒక మంచి అందమైనటువంటి సరసమైనటువంటి వాతావరణం సృష్టించేటట్టుగా చేశాడు. మరి దేవతలు, సమస్త దేవతలు కూడా ఆ కళ్యాణం మీద, ఇవాళ ఎట్టయితే రాజకీయ నాయకుల మీద హెలికాప్టర్లో పూలు చల్లుతారో, ఆకాశంలో నుంచి అన్ని దేవతలు కూడా విపరీతంగా పూలు చల్లుతూ ఎంత వైభవంగా వాళ్ళు చేశారు ఆ రోజుల్లో. మరి ఒక్క మనుషులనే కాదు, సమస్త జీవరాశులు కూడా తమ ప్రకృతి ధర్మాన్ని మర్చిపోయి, మరి సింహం ఉంది, సింహం పక్కనే కుందేలు, కుక్క పక్కనే పిల్లి, పిల్లి పక్కనే ఎలుక, ఎలుక పక్కనే ఏదో చిన్న చిన్న జీవులు, ఇవన్నీ కూడా తమ యొక్క ధర్మాన్ని మర్చిపోయి, అంటే
పులిపక్క జింక ఉంటే ఏం చేసేది, దాన్ని తినేసింది. కానీ రాముని వాడి కళ్యాణం జరిగినంతసేపు కూడా వాళ్ళందరూ కూడా ఈ సమస్త జీవరాశులు కూడా తలకాయ ఎత్తి ఆ రామ కళ్యాణం చూస్తూ ఉన్నారు. తమ ధర్మాన్ని మర్చిపోయారు. మనం వీటిని తినాలి, మనం ఇలా చేయకూడదు అని చెప్పి ధర్మాన్ని మర్చిపోయి సృష్టి ధర్మాన్ని వాళ్ళందరూ కూడా చూస్తూ ఉన్నారు. మరి సముద్రుడు కూడా ఆ యొక్క కళ్యాణం యొక్క మహోత్సవానికి మరి పరవశించిపోయి 20 అడుగుల పైకి లెగిశాడా మరి సముద్రుడు. అంత సమస్త జీవరాశులు కూడా రామ కళ్యాణాన్ని అంతగా ఆరాధించాయి ఆ రోజుల్లో. రాముడు కళ్యాణం అలా జరిగింది ఆ రోజుల్లో. అందుకనే మరి ఈ రకంగా ఉన్నటువంటి రామ కళ్యాణం, మరి రాముడి యొక్క ప్రతి ఊరికి కూడా ఒక రామ మందిరం, ఏ దేవాలయం లేకపోయినా రామ మందిరం కంపల్సరీగా ఉంటుంది. ఎందుకు ఉంటుంది అంటే, రాముడు పొద్దున పూట ఆయనకి పట్టాభిషేకం అని చెప్పి, రాత్రి పట్టాభిషేకం అని చెప్పి తెల్లారి వనవాసానికి వెళ్ళమన్నాడు వాళ్ళ నాన్న. వెళ్ళిపోయాడు ఆయన. రాత్రి పట్టాభిషేకం అని చెప్పి తెల్లారి 14 సంవత్సరాలు వనవాసం చేయాలని చెప్పి ఆయన కోరితే ఆయన వెళ్ళిపోయాడు. ఆయన రెడీ అయ్యాడు. అట్లానే తండ్రి అన్నాడు, దానికి అట్లా అన్నాడు, దీనికి అట్లా అన్నాడు, వేరే భావం ఏం చూపించాలి. అందుకనే రాముడు అంత గొప్పవాడు, ఆచరణీయమైన ఆయన యొక్క ఇది అన్ని ఆచరణీయమైన మాట. మరి ఆమె తమ్ముడైనటువంటి లక్ష్మణుడు వాళ్ళమ్మ, ఆమె ఎంత గొప్పదో చూడండి. మరి రాముడు కదా వనవాసానికి కోరింది, లక్ష్మణుడు వాళ్ళ అమ్మ ఏమందంటే, నువ్వు అన్నకు తోడుగా పో అని చెప్పింది. అన్నకి తోడుగా నువ్వు 14 సంవత్సరాలు అరణ్యంలో ఉండి అన్నా వదిలిన సేవ చేసుకో అని చెప్పింది ఆ రోజుల్లో లక్ష్మణుడు తల్లి. మరి లక్ష్మణుడు పెళ్లి చేసుకొని ఖచ్చితంగా 1 రోజులు అయింది అప్పటికి. మరి అట్లా కొత్త పెళ్లి కొడుకును కూడా మరి ఆమె అన్నా వదిన యొక్క సేవగా ఆమె పంపించింది మారు తల్లి. గుర్తుపెట్టుకోండి, ఎంతటి అసలు ఏమిటది వాళ్ళ యొక్క దాన్ని ఏమంటారు, మరి అందరూ తమ బిడ్డలే అనుకొని చెప్పి వాళ్ళు ఆ రోజులు అలా చేశారు. తర్వాత ఇంటికి పోతే మరి భార్యకు చెప్పాలి కదా. మరి భార్యకు చెబితే ఆమె ఏం చేసింది, సమస్తమైనటువంటి పట్టు చీరలు ఆభరణాలు అన్నీ తీసేసి నార చీరలు కట్టుకొని ఒక 2 పాత చీరలు పట్టుకొని వాకిలి కాడ నుంచుందండి రామభద్రుడి కోసం. ఏమిటి అంటే, నాకు ఈ విషయం మన పరిచారిక ద్వారా తెలిసింది, మరి వెళ్దాం పదా అంది. చూడండి ఎంత గొప్పతనం. అదే మన ఇంట్లో ఆడాళ్ళు అయితే అసలు పొద్దున పూట ఆ మాట అంటవేంది, సాయంత్రం ఈ మాట అంటవేంది చెప్పి పెద్ద కొలువు అయిపోయేది. కానీ ఆ మహాతల్లి సీతమ్మ ఆ రకంగా అనలా. ఆమె రెడీగా కూర్చుని వెళ్ళిపోదా ఉంది. మరి అప్పుడు దశరథుడు వచ్చి, రామా నువ్వు లేని నేను ఉండలేను, నువ్వు వెళ్ళిపోతే నేను చచ్చిపోతాను. నేను అన్నమాట వాస్తవమే, కానీ రాజధర్మం ఏంటంటే నువ్వు ఒక పని చేయి, నన్ను యుద్ధంలో గెలిచి నన్ను చెరసాలలో పెట్టు. రాజ్యం వీరభోజ్యం, అందువల్ల నన్ను చెరసాలలో పెట్టి నువ్వు రాజ్యాన్ని స్వీకరించమన్నాడు దశరథుడు సాక్షాత్తుగా. కానీ నానా నువ్వు కోరిన తర్వాత నేను ఒక తుచ్చమైనటువంటి ఈ రాజ్యం కోసం నేను మరి నిన్ను జయించి నిన్ను చెరసాలలో పెట్టి నేను అధికారం ఎక్కితే అసలు ఈ రఘువంశం విలువేం కావాలి? ఇంతకు ముందు మన రఘువంశాన్ని ఏలినటువంటి ఈ రాజులందరూ కూడా ఎలాంటి సామ్రాజ్యాలు ఏలారు, ఎంత ప్రజాస్వామ్యయుతంగా, ఎంత ధర్మబద్ధంగా ఏలారు. నేను ఈ తుచ్చమైనటువంటి దీనికోసం నేను అలాంటి పని నేను చేయను, నువ్వు ఏమంటే అన్నావు, నేను వెళ్ళిపోతాను అడవులకు అని చెప్పాడు. అడవులకు వెళ్ళిపోయిన తర్వాత మరి కైకేయి స్వయంగా వచ్చింది అడవికి వచ్చి, అయ్యా నేను కదా కోరింది, నేనే ఉపసంహరించుకుంటున్నాను, మరి నువ్వు వచ్చేసి రాజ్యం స్వీకరించేది రాముడిని అడిగింది. రాముడిని అడిగితే అప్పుడు రాముడు ఏమన్నాడంటే, అమ్మా నన్ను అడిగింది మా తండ్రి అడిగాడు నన్ను వనవాసానికి వెళ్ళమని, మరి ఇప్పుడు నేను వచ్చి స్వీకరిస్తే మన రాజకీయ నాయకులు ఇప్పుడు అంటారు చూసావా, నాకు వద్దు పదవి అని చెప్పి వాళ్ళ చేత చెప్పిస్తారు. అట్లా తీసుకున్నట్టు ఉంటుంది. అయిందేదో అయిపోయింది, నన్ను పితృవాక్య పరిపాలన నేను దాటను. ఆయన ఎందుకు కోరాడో నాకు అనవసరం. ఆయన నన్ను రాత్రి సింహాసనం ఎక్కడానికి అన్నాడు, నేను సరే అన్నా. మరి నన్ను 14 సంవత్సరాలు వనవాసం చేయమన్నాడు, సరే అన్నా. రెండిటికి సరే అన్నా. ఇప్పుడు ఏమి ఇలాంటి ఇది ఏముంది, 14 సంవత్సరాల తర్వాత అప్పుడు చూద్దాం, నేనిప్పుడు రాజ్యాధికారం చేపట్టలే అని చెప్పి ఆయన తెగే చెప్పాడు. మరి అది ఒక అంకం. రాముడు ఎంత గొప్పవాడంటే మరి సామాన్య దీనిగా పుట్టాడు కదా. మరి సీతను తీసుకెళ్లారు.
ఎవరు రావణాసుడు తీసుకెళ్ళిన తర్వాత రాముడు ఒక దశలో లక్ష్మణుడితోటి, లక్ష్మణ నేను చితిపేర్చుకొని చచ్చిపోతాను, సీత లేకుండా నేను బతకలే అన్నాడు. అంతటి దైవజ్ఞుడు. మరి విష్ణు అవతారమైనటువంటి రామభద్రుడు భార్య లేకుండా నేను బతకలేనన్నాడు. అంటే దీని ద్వారా మనం గ్రహించాల్సింది ఏంటంటే ఎంతటి విలువిచ్చాడు శ్రీరామచంద్రుడు భార్యకి అనేది మీరు ఒకసారి తెలుసుకోవాలి. మరి ఎలాంటి తమ్ముడైనా కూడా రాముళ్ళలాంటి అన్నను కోరుకుంటాడు, ఎలాంటి స్త్రీ అయినా కూడా రాముళ్ళలాంటి భర్తను కోరుకుంటుంది. మరి చూడండి, మరి ఎంత గొప్పతనం. సీత లేకపోతే నేను బతకలేదన్నాడు, ఆయన చచ్చిపోతానే అన్నాడు. అప్పుడు లక్ష్మణుడు, అన్నా ఇంతటి గొప్పవాడివి, ఇంతటి రాజనిధిక్తుడివై నీవు భార్య కోసం చచ్చిపోతే రాబోయే తరాలకు ఏం సందేశం ఇస్తావు నువ్వు? అట్లా కాదు, సీత మనం తీసుకొద్దామని చెప్పి ఆయన ఏదో సరి చెప్పాడు, జరిగిపోయింది. ఇలా రాముల వారి కళ్యాణం ఇవాళకి కూడా అన్ని కళ్యాణాలు వేరు, రాముల వారి కళ్యాణం వేరు. రాముల వారి పాటలు ఏంటంటే ఇవాళకి కూడా లవకుశలో కానివ్వండి, ఏ సినిమాలైనా రాముల వారి పాటలు అంటే ఉయ్యాలూగినట్టు ఉంటుంది. అంతలా ఘనమైనటువంటి కళ్యాణం సీతారామ కళ్యాణం. మరి ఈ సీతారామ కళ్యాణం రేపు ఇంకోళ్ళు మిట్టపాలెం రామ మందిర్ దగ్గర జరగబోతుంది. మీరందరూ కూడా, అందరికీ భోజన వసతులు ఉంటాయి. మీరందరూ కూడా రేపు ఈ కళ్యాణాన్ని తిలకించి మేము ఇవ్వబో విందుని మీరందరూ స్వీకరించి మమ్మల్ని ఆనందింపజేయవలసిందిగా కోరుచున్నాం. జై హింద్. జై హింద్.